హాయ్ అండి, నా పేరు లక్ష్మి. ఇది మా ఇంటి గార్డెన్. ఇన్స్టాలో మీరు నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాటర్ యాపిల్ చెట్టుతో యూట్యూబ్లో కూడా వచ్చేసానండి. ఇన్స్టాలో మీరు ఎలా సపోర్ట్ చేశారో నాకు యూట్యూబ్లో కూడా అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. చూసారండి వాటర్ యాపిల్స్ ఎంత బాగా కాసినాయో. ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బంచెస్ వచ్చినాయండి. అసలు ఒక్కొక్క బంచ్లో 10-20 కాయలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క బంచ్లో ఫస్ట్ కాసినాయి. ఎవ్రీ ఇయర్ సమ్మర్లోనే కాస్తుంది వాటర్ యాపిల్. 2 times వస్తాయండి. మరి ఎందుకంటే మరి అందరికీ అలానే వస్తాయో ఆ చెట్టు ఒకటి ఎలా కాస్తుందో నాకైతే తెలియదు, కానీ 2 times వస్తాయి. ఫస్ట్ టైం అయితే కనుక బ్రహ్మాండంగా వచ్చినాయి ఫస్ట్ ఇన్నింగ్స్. సెకండ్ మాత్రం వచ్చాయి రావడానికి కాయలైతే, కానీ బర్డ్స్ అసలు మొత్తం పాడు చేసి పడేసినాయండి కాయలన్నీ కూడా. కాయలు లోపలికి కూడా పురుగులు వెళ్ళినాయండి. ఎలా వెళ్ళినాయో తెలియట్లేదు. చెట్టుకున్న కాయలకి కూడా పురుగులు పట్టినాయి ఎందుకనో. అసలు ఈసారి కొంచెం నాకు కూడా హెల్త్ బాగోకపోవడం వల్ల నేను పెద్దగా కేర్ తీసుకోలేదులేండి, నా తప్పు కూడా ఉంది. అయినా ఎప్పుడు కూడా పెస్టులు రావడం అలా తెలీదు అసలు ఈ చెట్టుకి. లాస్ట్ ఇయర్ అయితే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేనంత కాయలు వచ్చినాయి లాస్ట్ ఇయర్ అయితే. అసలు చాలా పెద్ద పెద్ద సైజు కూడా వచ్చినాయి లాస్ట్ ఇయర్. ఈసారి అయితే చాలా చిట్టి అసలు చిన్న చిన్న బొంగరాల్లాగా చిన్న చిన్న యాపిల్స్ వచ్చినాయి అంతే. అసలు సైజు నాకు నచ్చలేదు సెకండ్ టైం కాసిన వాటిల్లో. అది కాక బర్డ్స్ అన్ని ఫ్రూట్స్కి కూడా హోల్స్ పెట్టేసాయండి. చిన్న చిన్నగా హోల్స్ పెట్టేయడం వలన ఏంటో కొరికి పడేయడం చాలా వేస్ట్ చేసాయి ఈసారి. వాటి చిన్న చిన్న బెజ్జాలు పెట్టేసి ఉంచడం వలన ఏంటో మరి పురుగులు ఫామ్ అయినాయి. చెట్టుకున్న కాయలు తెంపి కట్ చేసి చూస్తే కూడా పురుగులు వచ్చినాయి కొన్ని కాయల్లో. ఎందుకనో మరి ఈసారి మాత్రం అసలు నేను ఫెయిల్ అయ్యానని అనుకుంటున్నాను ఈ ఇయర్. సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం కాయలు అయితే మాత్రం బాగానే వచ్చినాయి, కానీ లాస్ట్ ఇయర్ అంతా కాదనుకోండి, ఈ ఇయర్ కూడా బాగానే కాసినాయి. అసలు ఎప్పుడు దీనికోసం అయితే నేను ప్రత్యేకంగా మందులు స్ప్రే చేయడం అట్లా నేను ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు ఎవ్రీ టైం ఇట్లా కంపోస్ట్ అది నేను తయారు చేసుకుంటాను. ఇంట్లో నేను తయారు చేసుకున్న కిచెన్ వేస్ట్ ఈ కవడంగా అది తెప్పించుకుంటాను నేను. వాటితో నేను కంపోస్ట్ నేనే ప్రిపేర్ చేసుకుంటా. అవి తప్ప నేను ఇంకేమీ ఇవ్వను. ఇంకా వేరే మొక్కలకైతే కనీసం ఈ నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేస్తా ఏదైనా పెస్ట్లు అవి వస్తాయి. ఈ వాటర్ యాపిల్కి అయితే కనీసం అట్లా కూడా ఇవ్వవసరం లేదు, అంత బాగా కాస్తుంది. చూసారండి రావడానికైతే ఇన్ని కాయలు వచ్చినాయి, కానీ అసలు నాకైతే కొంచెం కూడా హ్యాపీ అనిపించలేదు. ఇన్ని కాయల్లో కూడా చాలా చిన్న సైజు చిన్న కాయలు అంతే. లాస్ట్ టైం అయితే ఒక చేతితో పట్టుకుంటే 3 కాయలు పట్టుకుంటే చెయ్యి నిండేది. ఇప్పుడు అలాంటిదంటే ఒక 5-6 కాయలు పట్టుకున్నా కూడా చెయ్యి నిండలేదు. అంత చిన్న బుడ్డి కాయలు వచ్చినాయి ఈసారి. నాకు కలరు నచ్చలా. ఇయర్ అసలు అన్నీ బాగా వేస్ట్ అయినాయి ఈసారి హిట్ అవ్వలేదు ఎందుకనో మరి. నా వాటర్ యాపిల్ చెట్టు ఫట్ అయింది ఈసారి.